దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వినడానికి సిద్ధపడుతున్నటువంటి విశ్వాసులకు, శ్రోతలకు, దేవుడంటే ఏమిటో తెలుసుకోవాలని ఆశపడేటువంటి ప్రజలందరికీ కూడా, మరి అలాగే ఈ యొక్క వాక్యాన్ని కొరకు కూర్చున్నటువంటి సేవకులకు, సేవకుల యొక్క భార్యలకు, మరి పిల్లలకు, పెద్దలకు, సమస్తమైన వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మీకు మారు మనసు అంటే ఏమిటి అనేటువంటి దాన్ని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. అందులో జయించాల్సినటువంటివి 9 విషయాలు మీకు తెలియజేశాను. ఆ తర్వాత 10వది పాపం దగ్గరకు వచ్చిన తర్వాత పాపములో ఉన్నటువంటి 19 విషయాలు, నీ పాపాన్ని ఎంత పోగు చేసుకున్నావో అది కూడా నేను మీకు ఆఖరి మాట, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు అనేంత వరకు కూడా పోయిన వారంతో నేను మీకు ఆ విషయాన్ని చెప్పాను. ఈ రోజున పాటించాల్సినవి అంటే ఈ యొక్క మారు మనసు అనేటువంటి దానిలో ఏమేం పాటించాలి, మనం ఎలా పాటిస్తే దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాం, ఎలా పాటిస్తే దేవుని యొక్క బిడ్డలుగా నేను ఎదుగుతాను, ఎలా పాటిస్తే పరలోక రాజ్యంలోకి నేను ప్రవేశిస్తాను, ఎలా పాటిస్తే అనేకులను నేను దేవుని యొక్క రాజ్యానికి వారిని వారసులుగా నేను సిద్ధపాటు చేస్తాను, నేను ఏమిటి అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయాలను, ఈరోజు పాటించాల్సినటువంటివి అనేటువంటి దానిని నేను మీకు తెలియజేయబోతున్నాను. మరి మీరందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతాలు రాసినటువంటి 2వ గ్రంథము 29వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడికి ఈ 29వ అధ్యాయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం పాటించాల్సినటువంటివి ఏమిటి అనేటువంటి దాన్ని నేను మీకు ఇక్కడ తెలియజేయబోతా ఉన్నాను. 8వ వచనములో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయముకును నిందకును ఆస్పాదముగా చేశాను. ఇక్కడ యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను దేవుడు కోపం తెచ్చుకున్నాడు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, మీరు కనులారా చూచున్నట్లు వారిని ఆయన భీతికి విస్మయమునకును నిందకును ఆస్పాదముగా చేశాడట. కారణం, మన మనస్సు మార్చుకోవడానికి మనము వెనకడుగు వేస్తున్నాం. మారు మనసు అంటే కేవలము నేను బాప్తిసం తీసుకోవడము, మారు మనసు అనంటే దేవుని గుడికి వెళ్ళడము, మారు మనసు అనంటే బైబిల్ చేత్తో పట్టుకొని మందిరానికి వెళ్ళి వస్తున్నావు అనుకోవడం. నువ్వు ఇదే అనుకున్నావు. మారు మనసు అంటే నేను ఇంట్లో ప్రార్థన చేశాను, చర్చిలో ప్రార్థన చేశాను అనుకుంటున్నావు. మారు మనసు అనంటే బైబిల్ గ్రంథం పట్టుకొని నేను వాక్యం చెప్పడమే మారు మనసు అనుకుంటున్నావు. మారు మనసు అనంటే మంచి గాత్రం దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను మైక్ పట్టుకొని బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నాను, అనేక మందిని నేను ఆకర్షించగలుగుతున్నాను, ఇదే నా మారు మనసు అనుకుంటున్నావు. మారు మనసు అనంటే మార్పు చెందిన మనస్సు రావాలి. నీకు మనసు మార్చుకోవాలి. ఆ మనసు వాళ్ళు మార్చుకోలేకపోయారు. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళితే అంటాడు, కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడరి. ఇప్పుడు మన మీదనున్న ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఇక్కడ ఎంత అద్భుతం అంటే, దేవునితో నిబంధన చేసుకోవాలి. మనసు మార్చుకోవటం అంటే దేవునితో నువ్వు నిబంధన చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, నా మనసులో అభిలాష పుట్టింది అంటున్నాడు. అభిలాష నీకు పుట్టిందా? ఆ విధముగా నువ్వు నీ దేవునితో నిబంధన చేసుకున్నావా? నువ్వు నిబంధన పుత్రునిగా నువ్వు మారావా? నిబంధన పుత్రికగా నువ్వు నిలబడ్డావా? నిబంధన కలిగినటువంటి కుటుంబం నీ కుటుంబాన్ని దేవునికి నువ్వు పరిచయం చేసావా? నిబంధన కలిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక కుటుంబాన్ని దేవునికి నువ్వు అప్పగించడానికి సిద్ధపడుతూ ఉన్నావా? ఇవి లేని నీ జీవితము కేవలము వ్యర్థమని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నిబంధన లేని జనులుగా నువ్వు తిరుగుతూ ఉన్నావు, దేవునితో నిబంధన చేసుకోలేనటువంటి కుటుంబముగా నువ్వు బ్రతుకుతున్నావు. ఈ బ్రతుకు కేవలము మసిబారినటువంటి జీవితమే కానీ మరొకటి కాదు అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఆయన అంటున్నాడు, అదిగో పితరులు కత్తి చేత పడ్డారు, వాళ్ళ భార్యలు చెరపట్టబడిపోయారు. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? ఇవాళ మన క్రైస్తవ జీవితంలో
ఒక భార్యను చేసుకుంటే ఆ భార్య మరొకరిని తీసుకొని వెళ్ళిపోతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క శాపము నీ ఇంటి మీద ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా. నువ్వు నా బిడ్డలను నేను ఎంతో ప్రేమగా పెంచాను, గొప్పగా పెంచాను అంటున్నావు. ఇవాళ క్రైస్తవుల బిడ్డలు అనేకులు కూడా ఇదిగో ప్రేమ ప్రేమ అనేటువంటి పేరుతో వాళ్ళు విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉన్నారు. కారణం నీకు తెలుస్తూ ఉందా? ఇదిగో నువ్వు దేవుని బిడ్డగా నువ్వు బ్రహ్మాండంగా బోధిస్తున్నావు, బ్రహ్మాండంగా తిరుగుతున్నావు, బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నావు. కానీ నీ పిల్లలు తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఎందుకు మారుతున్నారో అది నీకు తెలుస్తుందా? దేవునితో నువ్వు నిబంధన చేసుకోలేదు. కేవలము ఈ యొక్క వాక్యమును చదువుతున్నాను, చదవడం నాకు వస్తే చాలు అనుకుంటున్నావు. నేనేదో చెప్పేస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు భక్తిగా నీ బైబిల్ తీసుకొని వెళ్తున్నాను అనుకుంటున్నావు. కానీ నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోతున్నావు. నీ పిల్లలు అయ్యా పలానా వాడు ఇది ఏమిటి అని అంటే వాడు మారతాడులేండి, అమ్మాయి మారుద్దులేండి అంటున్నావు. మార్పు అనేది నీ ఇంట్లో నుంచి నువ్వు ముందు రావాలి, నువ్వు మార్పు చేసుకోవాలి. అందుకని మన బైబిల్ గ్రంథాలు అనేకంగా మనం చూస్తే తిమోతి పత్రికలో ఆయన అంటున్నాడు, ఇదిగో ముందు నీ కుటుంబాన్ని నువ్వు సరిగా ఏలబడి చేయనటువంటి వాడు నా సంఘమును ఎలాగూ ఏలును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా ప్రియ దేవుని పిల్లలారా? కుటుంబమును సరిగా ఏలకపోవటం కారణం ఏంటో తెలుసా? నీ భార్యను నువ్వు ఖచ్చితంగా రామ్మ ప్రార్థన చేసుకుందాము అని పిలిస్తే నీ పిలుపుకు రావడం లేదు. అది గుర్తుందా నీకు? నీ యొక్క భార్య ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి ప్రార్థన చేసుకుందాము అని అంటే ఆ యొక్క కుమార్తె పిలిచినప్పుడు ఆ భర్త ఎలా అవతలకి అని అంటున్నాడు. ఆ విషయం తెలుస్తుందా నీకు? ఏమిటి మీ యొక్క విధానాలు? ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? ఈ యొక్క విషయాలు ఇలాగ జరగటం వలన, దేవునితో నిబంధన లేకపోవటం వలన నీకు జరిగినటువంటి ఈ అవమానం ఎంత దూరం తీసుకెళ్తుందో ఆలోచించావా ప్రియ దేవుని పిల్లలారా? మారు మనసు అంటే నీ మనసుతో దేవునితో నిబంధన జరగాలి. అది ఎలాంటి నిబంధన అంటే ఒక భార్యను భర్త వివాహం చేసుకునేటప్పుడు ఆ యొక్క భర్త భార్యలు ఇద్దరూ కూడా అక్కడ నిబంధన చేసుకుంటారు. ఇదిగో నీ కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా నా శరీరముతో నిన్ను నేను ఘనపరుస్తాను అని ఇద్దరూ అక్కడ ప్రమాణం చేస్తున్నారే. ఆ ప్రమాణం నువ్వు దేవుని దగ్గర చేయగలిగావా? దేవా, నా ఇష్టాల్లో, నా కష్టాల్లో, నా సంతోషాల్లో, నా ఆనందాల్లో సమస్తములో కూడా నా ఈ శరీరము చేత నేను నిన్ను ఆనందపరుస్తాను ప్రభువా. ఇదిగో నేను మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను. దేవా, నీ యొక్క సన్నిధిలో నేను ఎంతగానో నేను ఆనందంతో గంతులు వేస్తాను. నేను నా కుటుంబమును యెహోవాను సేవించదము అనేటువంటి నిబంధన నువ్వు చేసుకోగలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. అలాగ నువ్వు ఆలోచన చేస్తే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అలాంటి ఆలోచన విధానము నీకు లేకపోవుట ఎంతో దుర్మార్గమైనటువంటి విషయం. మారు మనసు అంటే నీకు అర్థం తెలియటం లేదు. నువ్వు నిబంధన చేసుకోవాలి అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అట్టి నిబంధన నువ్వు దేవునితో చేసుకోవాలి. అట్టి నిబంధన లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఏమాత్రము కూడా గొప్పగా నువ్వు చేయలేవు. అందుకని ఇంకొక మాట అంటున్నాడు, నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. చూడండి, ఒక తండ్రి తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. మీరు అశ్రద్ధ చేయొద్దు. ఇదిగో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు ఈ విధంగా అశ్రద్ధ చేస్తే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది అని జాగ్రత్తగా గమనించాలి. ఆ విధంగా మనం ఉన్నట్లయితే, ఆ యొక్క అభిలాషణీలో పుట్టినట్లయితే, ఒక తండ్రిగా కుమారులకు కుమార్తెలకు నువ్వు చెప్పగలిగిన వాడవైతే, ప్రియ కుటుంబమా ఆలోచన చేయి. భర్త ప్రార్థన చేస్తున్నాడు కానీ భార్య చేయటం లేదే. భార్య ప్రార్థన చేస్తుంది కానీ భర్త చేయడం లేదే. అయ్యో, కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారు, నీ పిల్లలు చేయడం లేదే. ఏమిటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంట్లో కుటుంబారాధన ఏ రోజైనా జరిగించావా? ఆ కుటుంబారాధన లేదే. కుటుంబంలో ఆరాధన అంటే ఏమిటో తెలియదే. మోకాళ్ళ అనుభవం నీకు తెలియదే. దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతియాగం చేయటం అంటే ఏమిటో తెలియదే. దేవుని స్తుతియాగం చేయటం అంటే ఎంత అద్భుతం! అది ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి అది నీకు తెలుసా? స్తుతియాగానికి ఒక సమయం ఉన్నది, అది నీకు తెలుసా? మాట్లాడితే రోడ్డు మీద వెళ్తూనే స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటా వెళ్తే అది స్తుతియాగం అనబడదు. ప్రియ దేవుని పిల్లలారా, స్తుతియాగమునకు కొన్ని సమయాలు ఇచ్చాడు దేవుడు. ఆ సమయాలు రానున్న రోజుల్లో నేను మీకు అన్ని వివరంగా తెలియజేస్తాను. కానీ ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలను జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఇక్కడ మరొక మాటను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం నుండి ఇక్కడ మనం చూస్తే, మొదట దమస్కులోని వారికిని
యెరూషలేములోను యూదయా దేశమనంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటుని. పౌలు గారు ఎంత వివరణాత్మకంగా మనకు తెలియజేస్తున్నాడో ఆలోచించండి. ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఆయన? దమస్కులోని వారికిని, యెరూషలేము వారికిని, యూదయా వారికిని, వారి వారి దేశాలంతటి కూడా, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలంటున్నాడు ఆయన. క్రియలు ఉన్నాయా నీ దగ్గర? మారు మనసుకు తగిన క్రియలు నీకు ఉన్నాయా? ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచన చేయి. ఒకరోజు ఒక పాస్టర్ గారు నేను పిలిచాను. ఓ బ్రదర్, మన ఇంటి దగ్గర ప్రేయర్ కూటం ముందు వస్తావా? ఆయన మొదట అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యగారు ఎన్నింటికి అయిపోద్ది అన్నాడు. సరే, దేవునికి స్తోత్రం. అయ్యా మధ్యాహ్నానికి అయిపోద్దయ్యా, ఉదయం కాలం మన ప్రార్థన. సరే మధ్యాహ్నానికి అయిపోద్దా? అయ్యగారు ఎంత ఇస్తారు అని అడిగాడు. దేవుని మారు మనసుకు తగిన క్రియలు, అంత గొప్ప క్రియలు అంటే అంత గొప్ప క్రియలు కలిగినటువంటి సేవకులను నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు నేను మనసులో, ప్రభువా ఏమిటయ్యా ఇలాగున్నారా నీ సేవకులు అని నేను ఎంతగానో బాధపడుతున్నాడు. ఎంత ఇస్తారు? దేవుడు నిన్ను రేటు మాట్లాడుకొని సువార్త చేయమని చెప్పాడా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంతటి దౌర్భాగ్యము, ఎంతటి ఆ పనికి మాలిన తనము ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక కుటుంబాన్ని నేను అడిగాను, అమ్మ ఒక చోట ప్రేయర్ చేద్దాం, అమ్మ మీరు వస్తారా అని అడిగితే ఆమె ఏమందో తెలుసా? మా సంఘంలో తప్ప ఇంకొక చోట ప్రార్థన ఎక్కడ చేయనండి అంది. ఆ యొక్క మనుషులు అనారోగ్యంతో ఉండి ఆ కుటుంబం అంతా కూడా బలహీనులై మంచాన పడి ఉన్నారు. అమ్మ రండి ప్రార్థన చేద్దామంటే మా సంఘంలో తప్ప నేను ఇంకొక చోట చేయను అంది. ఇది నువ్వు దేవునితో చేసిన నిబంధన. ఒక్కసారి ఆలోచన చేసేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ ఈయన అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దమస్కు అనేటువంటి దేశంలో ఉన్న వారికిని, యెరూషలేము అనే దేశంలో ఉన్న వారికిని, యూదయా దేశంలో వారికిని, తర్వాత అన్యజనులకును ఆయన మారు మనసు మీరు పొందండి, మారు మనసుకు తగిన క్రియలు మీరు చెయ్యండి అని నేను చెప్పాను అంటున్నాడు ఆయన. మారు మనసుకు తగిన క్రియలు అంటే అక్కడ ఒక దమస్కు వారికే కాదు, ఒక యూదయా వారికే కాదు, ఒక యెరూషలేము వారికే కాదు, అన్యజనులందరికీ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా అన్నిటికీ మనం ముందుకు వెళ్ళాలి. ఆ విధముగా దేవుని యొక్క సన్నిధిని మనం ఘనపరచాలి. నువ్వు నా సంఘంలోనే నేను చేస్తాను అన్నావే, మరి నువ్వు దేవునితో చేసిన నిబంధన అదా? అయ్యా ఇదిగో మరి నాకు ఎంత ఇస్తావని అడిగావే, దేవునితో నీ చేసిన నిబంధన అదా? మరొకడు అంటున్నాడు, అయ్యా ఇదిగో పొలవ పెడుతున్నారా, కోడి మాంసంతో పెడుతున్నారా అని అడుగుతున్నావే, దేవుడు నిన్ను తిండిబోతుగా తయారు చేశాడా? దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చింది ఇందుక? ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చేస్తున్నారు మీరు? విశ్వాసులు అలాగే తయారవుతున్నారు. నేను దేవుని సేవకుని అని చెప్పుకునే నువ్వు కూడా అలాగే తయారవుతున్నావు. ఇది ఏమాత్రము కూడా మంచిది కాదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అని అంటే మనము దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధానమే కాదు, నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో నిబంధన చేసుకోవాలి. అనగా దేవునితో వివాహం జరగాలి. నీకు ఆ వివాహ ప్రక్రియ ఎంతదో మారు మనసు అనే ప్రక్రియ కూడా అంతే. అంతేగా నువ్వు వెళ్ళిపోయావు, నీళ్ళల్లో మునిగావు అని అంటే దేవునితో నువ్వు సమాధానంగా ఉన్నట్టు కాదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునితో సమాధానముగా ఉండటం అంటే నువ్వు దేవునితో నిబంధన జరగాలి. ఆ నిబంధన కలిగినటువంటి దేవుని పిల్లలుగా నువ్వు నిలబడాలి అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరొకటి చూపిస్తాను చూడండి ప్రియ దేవుని పిల్లలారా. అదే అపోస్తల కార్యాల గ్రంథము 14వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ మరొక మాటను దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. 15వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాటను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండ సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించుచున్నాము.
ఈ సువార్త చెప్పేటువంటి వాళ్ళు. అయ్యా ఇదిగో నువ్వైతే బాగానే చెబుతున్నావు, నీ జుట్టంతా నరిసిపోయింది కదా, నువ్వు ముసలోడు అయిపోయావు, మేము పడుసోళం, మరి మా సంగతి ఏంటి అని నువ్వు అంటున్నావేమో. నేను కూడా నీలాంటి నరుణ్ణే, నేను నీకులాగే ఆ యవ్వన కాలాన్ని అనుభవించిన వాడనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సువార్తను ప్రకటిస్తూ ఆ దేవునికి లోబడి ఉండుట చేతనే నేను మీకు చెప్పగలిగే సామర్థ్యతను సంపాదించుకొని ఉన్నాను. అట్టి సామర్థ్యత నువ్వు సంపాదించుకోవాలని, నీ యవ్వన కాలములోనే ప్రభు కాడి మోయాలని నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే పౌలు గారు అంటున్నాడు, అయ్యా మీరెందుకు ఇలాగున చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము కలిగిన వారమే కదా. నరులమే, మీకు వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎంత అద్భుతంగా చెప్తున్నారు. బైబిల్ గ్రంథం ఇంత వాక్యాన్ని మీకు తెలియజేస్తుంది. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు తిరగటం లేదు? దేవుని వైపు తిరగాలి. ఇంకొంచెం కిందకు చూస్తే ఆయన అంటాడు, ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడవనిచ్చను, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి మనము సాక్షులమై ఉండాలి. దేవునికి మనము సాక్షులము. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నీ క్రియలు నీ మీద సాక్ష్యం చెప్తాయి. గుర్తు తెలుస్తుందా నీకు? నువ్వు ఏ ఇంటిలో నివాసం చేస్తున్నావో నీ ఇంటిలో ఉన్నటువంటి నువ్వు పడుకునే నీ మంచం దేవునికి సాక్ష్యం చెప్తుంది. నీ ఇంటిలో నువ్వు వేసుకునే నీ తలుపు నీ మీద సాక్ష్యం చెప్తుంది. నీ గోడలలో నీ రాళ్ళు దేవునికి మొర పెడతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా నీకు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరైతే సోదరుడా సోదరి, నువ్వేం చేస్తున్నావు? దేవునికి నువ్వు మారు మనసు పొందాను అంటే, మారు మనసు అనగా దేవునితో నువ్వు నిబంధన చేసుకోగలుగుతున్నావా? ఆ నిబంధన జనులుగా నీవు నిలబడగలుగుతున్నావా? నిబంధన కలిగినటువంటి జనులమై ఉండాలి మనం. కేవలం పొట్టకొట్టి కోసం మనం పరుగులు పెట్టేవారముగా ఉండకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున ఎలాంటి స్థితి కలిగి ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం 12వ విషయాన్ని కూడా మనం చూస్తే ఆయన ఒక విషయాన్ని అంటున్నాడు, వాక్యాన్ని వినాలి అంటున్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఒక మాటను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. మత్తయి వార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. అందరూ మీరు అంటున్నారు, మేము గుడికి వెళ్తున్నామండి, వాక్యం వింటున్నావు అండి. వాక్యం వింటున్నావా? నువ్వు వాక్యం వింటున్నావా? నిజంగా తెలుసా నీకు వాక్యం? వాక్యం యొక్క లోతు తెలుసా? దాని ఎత్తు తెలుసా? దాని వెడల్పు తెలుసా? దాని పొడవు తెలుసా? నీకు ఏమి తెలుసు? అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు 15వ వచనంలో, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వినది. అంటే ఓ క్రైస్తవుడా, ఓ క్రీస్తు కుమారుడా, ఓ క్రీస్తు కుమారి, నీ హృదయము కొవ్వబడింది అంటున్నాడు. కొవ్వితేనే మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడతాం. ఇంకా ఆయన అంటున్నాడు, వినుటకు వారి చెవులు మందములైనవి. మన చెవులు మందంగా ఉన్నాయి, లోపల బాగా పట్టేసి ఉందా గొబిలి అనేది. అది ఆ లోపల ఉన్నంతకాలం ఈ చెవులోకి నీకు ఏ వాక్యం వినపడదో. వాక్యం వింటున్నాను అనుకుంటున్నావు నీవు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళావు అప్పుడే నీ కునుకుపాటు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాక్యం నువ్వు వినటం లేదు కాబట్టి నిద్రపోతున్నావు. నువ్వు నిజంగా కునుకుపాటు నీకు ఎందుకు వస్తుంది? నువ్వు అలర్ట్గా ఎందుకు లేకుండా ఉన్నావు? నువ్వు నిద్రపోతున్నావు. మరి నువ్వు అనుకుంటున్నావు నువ్వు నిద్రపోతూ నేను వింటున్నాను అనుకుంటున్నావు. కొంతమంది దేవుని మందిరంలో కూర్చుంటారు, కళ్ళు చూస్తూనే ఉంటాయి, కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు నీ బాడీ దేవుని మందిరంలో ఉంది, నీ ఆలోచన ఇంటి దగ్గర ఉంది, లేకపోతే నీ ఆస్తుల మీద ఉంది, లేకపోతే నీ బంగారం మీద ఉంది, లేకపోతే నువ్వు వండి వచ్చినటువంటి కూర మీద ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం ఆలోచిస్తున్నావు? ఒక సహోదరి ఏం చేసిందంటే మందిరానికి వచ్చిన వాక్యం వింటా ఉంది, పైన మబ్బులు పట్టింది, చూస్తూ ఉంది, మాటకి కిటికీ వైపు చూస్తూ ఉంది. నేను వాక్యం చెప్తా ఉన్నాను, కిటికీ వైపు చూస్తూ ఉంది. ఏమిటా అని చూస్తున్నాను. అప్పుడు అక్కడ ఒక ఉరుంగానే గబుక్కులు లేసి పరిగెత్తింది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందండి? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మైండ్ ఎక్కడుంది? ఆమె బయట బట్టలు ఆరేసి వచ్చిందంట, ఆ బట్టలు తీయటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ నువ్వు దేవుని వాక్యాన్ని
వాక్యాన్ని వింటున్నావా? విశ్వాసం నీలో ఉందా? విశ్వాస జీవితం కలిగి ఉన్నావా? ప్రభా, నీ సన్నిధిలో నేను ఉన్నాను ప్రభా. అయా ఇదిగో తండ్రి, కాలాన్ని, సమయాన్ని, వాతావరణాన్ని నీ స్వాధీనం చేసుకునే దేవుడవు ప్రభా. నీ బిడ్డగా నేను ఉన్నాను ప్రభా. ఆరేసుకోవడానికి నాకు బయట వేరే స్థలం లేదు ప్రభా. నేను అక్కడ ఆరేసి వచ్చానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ మందిరం అయిపోయి నేను ఇంటికి వెళ్ళేంత వరకు కూడా నయా కాస్త ఆపువా అని నువ్వు ప్రార్థన చేసే సామర్థ్యత, అలాంటి ధన్యత నీకు ఉన్నదా? ఓ దేవుని పిల్లలారా, నీ ఆలోచన ఎక్కడో ఉంటుంది, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నావు. అదేనా మనసు మార్చుకోవడం అంటే? అదేనా దేవునితో నిబంధన చేయటం అంటే? దేవునితో నిబంధన మనసు మార్పు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలోకి వద్దాం మరొకసారి. ఈ యొక్క 16వ అధ్యాయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ 14వ వచనములో నుండి కొన్ని మాటలను మనము చూడబద్దులమై ఉన్నాము. దేవుడు ఒక విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ధూమ్రవర్ణ వస్త్రము చూర్ణమును అమ్ము తుతైరా పట్టణస్థురాలట. ఆమె ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఏముంచిందంటండి? ప్రభు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచింది. మనం దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ వాక్యం మీద నువ్వు లక్ష్యం ఉంచుతున్నావా? నీ లక్ష్యం ఎక్కడుంది? ఇంటి దగ్గర ఉంది. నీ లక్ష్యం ఎక్కడుంది? వేరే చోట ఉంది. నీ లక్ష్యం ఎక్కడుంది? ధనం దగ్గర ఉంది. నీ లక్ష్యం ఎక్కడుంది? బంగారం దగ్గర ఉంది. నీ లక్ష్యం ఎక్కడుంది? నువ్వు కట్టుకునే నీ పట్టు చీరలో, నువ్వు వేసుకునేటువంటి మంచి షూట్లలో ఇలాగ ఉంది. ఒక్కొక్కళ్ళు దేవుని మందిరానికి ఉంటున్నారు, ఇదిగో బయట షూ ఇడిపేసి వచ్చాడు. దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. మాటకి ఇలా చూస్తున్నాడు ఆయన. ఎందుకు చూస్తున్నాడు ఏంటి అని నేను అడిగాను. ఏంటి అలా చూస్తున్నావు అని. షూ ఇప్పు వచ్చాను బ్రదర్, ఉన్నాయాలేవని చూస్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ చూడండి దేవుని పిల్లలారా, ఒక దైవజనుడు దేవుని వాక్యం చెబుతూ బయట ఇప్పొచ్చినటువంటి తన బూట్లు ఉన్నాయా లేవా అనేటువంటి దాని మీద ధ్యాస ఉంచాడే కానీ దేవుని యొక్క వాక్యం మీద అతనికి ధ్యాస లేదు. అలా లేనటువంటి ఆ యొక్క కుమారుడు దేవుని కుమారుడు ఎలా అవుతాడు? అతను దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అవుతాడు. ప్రియ దేవుని పిల్లలారా, షూ ఇప్పొచ్చాడంట, ఉన్నాయాలేవా? నువ్వు ఏం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. అందుకని దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఇక్కడ లుదియా అనేటువంటి ఆమె ఆ చూర్ణాలు అంటే ఆ పొడులు అమ్ముకునేటువంటి వ్యక్తి అమ్మడాన్ని పక్కన పెట్టేసేసింది. ఆ వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉంది. ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచింది. ఆమె కాదండి, ఆమె కుటుంబం అంతా మారు మనసు పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీవు ఉంటున్నావా? నువ్వు దేవుని మందిరంలోనే ఉంటున్నావు, నీ చూపులన్నీ బయట ఉంటున్నాయి. అలాంటప్పుడు నువ్వు మారు మనసు పొందాను అంటే దానికి ఏంటి నిదర్శనం? ఇక్కడ మరొక మాట నీకు చూపిస్తాను చూడండి. 12వ అధ్యాయంలోకి వద్దాం. 12వ వచనం అపోస్తుల కార్యాల గ్రంథము. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక మాట చూద్దాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఏమంటే ఏం చేస్తున్నారండి వీళ్ళు? ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ పేతురుని చెరసాల్లో పెట్టారు. అయితే ఆ పేతురు కోసం వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రోధే అనేటువంటి ఒక చిన్నది ఉంది. అయితే ఆమె ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉండగానే ఈమె చెవులు ఏం చేస్తున్నాయట? వినికిడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అనగా వివేచన కలిగి ఉన్నది. ఆమె ఆలకించుచూ వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నువ్వు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పిందే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతను దూత అనిరి. పేతురు ఇంకా తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండునని వారికి సైగ చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఏ విధముగా విడిపించాడో అవన్నీ కూడా వాడిని చెప్పాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, చాలామంది ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రార్థన చేసినప్పుడు ఏమి ఉండాలండి? మనకి వివేచన ఉండాలి, వివేకము. వివేచన లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. దేవుడు పెద్ద మూట తీసుకొచ్చి నీకు ఇద్దాం అనుకుని వస్తాడు ఆయన. నీకు వివేచన లేకపోతే దాన్ని నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? పొందలేవు. ఎందుకంటే చేయటమే లెక్కలో పెట్టుకుంటావు, కానీ పొందుకునే భాగ్యం నీకు దక్కదే. ఇందులో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ ప్రార్థన విషయంలో నేను ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము ఏమి పాటించాలి. ఈ పాటింపులో నువ్వు చేస్తున్నటువంటి ఈ క్రియ దేవునికి ఇష్టంగా ఉండాలి. అది నువ్వు గుర్తుపెట్టుకొని ఆ విధంగా ముందుకు నడవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు.
దేవునికి స్తోత్ర. దేవుని నామనికి స్తోత్రాలు. సంఘమైన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరు బాగున్నారు మేము నమ్ముతున్నాం. మరి వాక్యం కొరకు మరి వారం కొరకు ఎదురు చూస్తున్నారు, మేము ఆశపడుతున్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని ఆశపడుతున్నాం. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన, మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. ఆదరణకర్తమైన దేవా, నీకే స్తుతులు స్తోత్రము నాయన. గతించిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి దాచి ఉన్నావు ప్రభా. అందులో బట్టి నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకేమిచ్చి నీ రుణము చెల్లించుకోగలం ప్రభా. అలుపులం అయోగ్యము నాయన, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు అయ్యా. అయ్యా, నీ దాసుని ఎన్నికలేని దాసుని నువ్వు వెన్నుకొని నువ్వు నిలబెట్టుకునేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసుని నిలబెట్టుకొని నాయన అనేక వర్తమానాలు నీ బిడ్డలకు తెలియచేయాలని, లోతైన మర్మాలు తెలియచేయాలని ప్రభా. నీ బిడ్డల రక్షణ పొందుకున్నటకు, పాపముల వారు విడిపించబడుటకు, రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందుకున్నటకు నాయన తండ్రి. శాపంలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు నాయన, సమస్యలతో కొట్టబడుచున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన వాక్యం విని ప్రభా వాక్యానుసారంగా నడుచుకుంటున్నారని ఆశపడుచున్నాము నాయన. ఎంతో శ్రమపడి నీ దాసుడి వాక్యమని ఇత్తనం ఇచ్చుచున్నాడయ్యా. అది ప్రతి వారి హృదయంలో మెత్తని నేల పడి పాలించినట్టుగా మీరు సహాయం ఇచ్చేయండి నాయనానికి స్తోత్రాలు. ఆ యొక్క హృదయాన్ని చిన్నది నాయన ఏ రీతిగా ప్రభా గుర్తించి నాయన తండ్రి, ఆ శబ్దాన్ని గుర్తించి నాయన నీ దాసుడు వచ్చాడని తలుపు తీసిందో ఆ రీతిగా ప్రభా నీ బిడ్డలు నీ వాక్యం విని నాయన మా కొరకే ఈ దాసుడిని పంపబడ్డారు, ఈ దాసుడి వాక్యం చెప్పాడని హృదయాలు కడుక్కొని ప్రభా తేట తెల్లనగా నాయన నీ బిడ్డలు రక్షించబడ్డకు సహాయం ఇచ్చేయండి అయ్యా. వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా చేయండి నాయన, నీకు స్తోత్రాలు. ఏ బిడ్డను విడిచిపెట్టద్దు ప్రభా, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు. ఇదే రక్షణ దినం అంటున్నావు ప్రభా. అట్టు బిడ్డలు మీరు దర్శించి రక్షించి నడిపించమని నాయనాన్ని కష్టపడి నాయన నీ దాసుడు వాక్యాన్ని పంచుచున్నాడు. ప్రతి వారు హృదయములో నాయన తండ్రి వాడి ముద్ర వేయటకు సహాయం ఇచ్చేయమని, బిడ్డలు మీరు దర్శించమని. ఏ బిడ్డ విని విడిచిపెట్టడం కాదు, కానీ బిడ్డలు విని అయా వాక్యానుసారంగా వాటిని హృదయంలో భద్రపరుచుకునే బిడ్డలుగా నీ కృప దయచే సహాయం ఇచ్చేయమని, ఈ మనవులన్నీ నీ సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దీవెన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును భూలోకములోను సకల పరిశుద్ధులకును ఈ యొక్క దృశ్య శ్రావణ యంత్రము ద్వారా వినుచున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అందరికీ వందనాలు. మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు, తింటున్నారు అని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాగే మరి ముఖ్యంగా ఇది ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ కూడా నేను ఎవరిని ఆశించక నేను ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాను. కానీ మిమ్మల్ని ఆశించేది ఏంటంటే నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క కార్యక్రమం ఆగిపోక సాగిపోనట్లుగా మీరు మాకు తోడై ఉండాలని యేసు నామములో మీ అందరికీ తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. మీరు దేవుడు మాకు అంటున్నారా కొత్త వారం ఇంత ఆశిస్తున్నాం. నీకు ఏదైనా బాధన ఆసక్తులు ఉన్నట్లయితే మాకు కాల్ చేయండి. మా యొక్క ఫోన్ నంబర్ 9009777796. నాకు కాల్ చేయండి. నా యొక్క పేరు ఇవాళ విజయ్ చేవేతి. నీ కొడుకు చిన్న వాక్యం చెప్తాను. ఆ రెండు వాక్యండును. వాక్యము దేవుడి నీవు, వాక్యము దేవుడి అయి ఉండిను. కాబట్టి మనము వాక్యమందు నమ్మకించి వచ్చేటైతే దేవుడు మన యొద్ద ఉంటాడు. కాబట్టి ఈయనన్నారు వాక్యంగా నష్టాలని కోరుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవనామానికి వందనాలు. ఆమేన్.